అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి వేలంపాట్లు ఎంత మాత్రం జరుగుతున్నాయి, ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. నెట్‌తో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో, ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, నిన్న మొలకలచీరు వేయడం జరిగింది. అలాగే మదనపల్లి మార్కెట్ కూడా ఏం జరిగింది, ఏమి అనేది క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేశాను. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. తెలుసుకునే ముందు నిన్న మొలకలచీరు మార్కెట్ అయితే రూ. 1020 వరకు నిన్న మొలకలచీరు మార్కెటే జరిగింది. మార్కెట్ ఫుల్ స్పీడ్‌గా జరిగింది. నిన్న మొలకలచీరు మార్కెట్ వచ్చేసి ధర కూడా పెరిగింది. వేలంపాట్లు ఫుల్ స్పీడ్‌గా జరిగింది మార్కెట్. ఒకటి వేరే రీజన్ ఏం లేదు. నిన్న దిగుమతులు చాలా వరకు తగ్గడం. సో, అందుకు వేలంపాట్లు చాలా వరకు ఫాస్ట్‌గా జరిగాయి. సో, ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. 6:50 వరకు స్టాక్ అయితే మనం ముందుగా టీవీఎస్ మండి లైన్ అంటే ఈ లైన్‌లో మాట్లాడుకుంటే, ఈ లైన్‌లో మళ్ళీ దిగుమతులు తక్కువగానే వచ్చాయి. దిగుమతి ఏం పెరగలేదు. ఒకటి ఇంకా ఈ తర్వాత ఏమన్నా స్టాక్ వస్తే చెప్పలేం. సో, ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్‌కి సంబంధించి దిగుమతి మళ్ళీ తక్కువగానే వచ్చినాయి. దిగుమతులు ఏం పెరగలేదు ఈరోజు కూడా వచ్చేసి. మరి ఈ రేట్లు కూడా ఏ విధంగా ఉంటాయి, ఏమి అనేది చూడాల్సి ఉంది. నేటితో పోల్చుకుని దిగుమతులేం పెరగలేదు. సో, మంచి విషయం అండి. దిగుమతులేం పెరగలేదు. వేలంపాట్లు నిన్న కూడా చాలా వరకు ఫాస్ట్‌గా జరిగింది మన మదనపల్లి మార్కెట్ వచ్చేసి. సో, ప్రస్తుతానికైతే దిగుమతి మళ్ళీ తక్కువగానే ఉంది. ఒక 5, 10% మేర దిగుమతి ఈరోజు కూడా తక్కువగానే వచ్చింది. దిగుమతి ఏం పెరగలేదు. మరి రేట్లు నిన్న మొలకలచీరు మార్కెట్ కూడా ఫుల్ స్పీడ్‌గా జరిగాయి కాబట్టి ఏం రేట్లు ఉంటాయనే చూడాలి. సో, ప్రస్తుతానికైతే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి మళ్ళీ దిగుమతి అయితే మళ్ళీ ఈరోజైతే తగ్గింది. మరి రేట్లు ఏ విధంగా ఉంటాయి, ఏమనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇది అప్డేటు. మీకు ఎవరికైనా తక్షణంతక భూవరం అలాగే టబాకోకి సంబంధించి ప్రోడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్‌కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. చూద్దాం ఇంకా ముందు ఏం రేట్లు ఉంటాయో చూడాలి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి సిగ్నేచర్ కంపెనీకి సంబంధించి డ్రిప్ పైప్స్. సో, మీకి అంటే హోల్స్ 1 హోల్ ఉంది. అలాగే 2 హోల్స్ ఉన్నాయి. 1 టైమ్ ఉంది, 2 టైమ్స్ ఉంది, 3 టైమ్స్ అంటే యూజ్ చేసుకోవడానికి ఉంది. సో, ఇదొచ్చేసి డ్రిప్ ఏదైతే మనకి డ్రిప్ ఇరిగేషన్ ఉంటది కదా! ఫ్లాట్ డ్రిప్ ఇదొచ్చేసి అంటే దబ్బంగా ఉంటది. సో, మీకు కావాలనుకుంటే ఇది కేవలం రూ. 1,400 మాత్రమే. 900 మీటర్లు వస్తది. ఎకరాకి మీరు దాదాపుగా 4 ఇవైతే తీసుకోవాల్సి ఉంటది. సో, 900 మీటర్లు వస్తది. ఒక్కోటి వచ్చేసి మనకి 1,400 అయితే పడుతది. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్‌కి